హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. అసలు ఈరోజు జరగబోయే సీరియల్లో చక్రధర్ దగ్గరికి ఒక ఫోటో వస్తుంది. అసలు ఆ ఫోటో ఏంటి? అలానే చక్రధర్ ఆ ఫోటో చూసిన వెంటనే కంగారుగా అవని వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అసలు ఎందుకు వెళ్తాడు అవన్నీ ఈరోజు వీడియో తెలుసుకోబోతున్నామండి. సో ఎలాంటి లీడ్ లేకుండా డైరెక్ట్ సీరియల్కి వెళ్ళిపోదామండి. ఇంకా ఆరాధ్య అయితే వాళ్ళ తాత దగ్గరికి వెళ్ళి, తాత మా స్కూల్లో ఈరోజు ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు, ఫ్యామిలీ ట్రీ వేసుకురమ్మని. చూడు తాతయ్య, నేను ఫ్యామిలీ ట్రీ వేశాను, అందరి పేర్లు రాశాను అని అంటూ ఉంటుంది ఆరాధ్య. అదే టైంలో పల్లవి అయితే దొరికిందే ఛాన్స్, మళ్ళీ ఇలాంటి ఛాన్స్ దొరకదు, ఏదో ఒకటి అనాలి అని ఆ చాట్ అయితే తీసుకుంటూ ఉంటుంది. ఇంకా పల్లవి అయితే ఆరాధ్యతో, శ్రేయ పిన్ని వాళ్ళ అమ్మ నాన్న పేర్లు రాసావు, నా అమ్మ నాన్న పేర్లు కూడా రాసావు, కానీ మీ అమ్మ వాళ్ళ అమ్మ నాన్న పేర్లు రాలేదు, మర్చిపోయావు అంటుంటే అప్పుడే ఆరాధ్య అయితే నాకు తెలీదు అని అంటూ ఉంటుంది. తెలీదా అంటే మీ అమ్మ వాళ్ళ అమ్మ నాన్న లేరా, లేకపోతే ఉన్నా చెప్పలేదా, అసలు మొత్తానికే లేదా అని పల్లవి అంటూ ఉంటే అవని అయితే చాలా బాధపడిపోతుంటుంది. ఇంకా అవని అయితే అక్కడి నుంచి వెళ్ళిపోయి రూమ్లో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఇంకా చక్రధర్ అయితే ఫోన్ మాట్లాడుతుంటాడు. ఇంకా ఫోన్ మాట్లాడేసిన తర్వాత ఇంకా కార్లో వేరే దగ్గరికి వెళ్ళామని చూస్తుంటే అదే టైంలో కార్ మీదకి వచ్చి ఒక ఫోటో అయితే పడుతూ ఉంటుంది. ఈ ఫోటో ఎవరు తప్ప అని చక్రధర్ అయితే చూస్తుంటాడు. చక్రధర్ చూసిన తర్వాత ఆ ఫోటోలో అయితే మీనాక్షి, అవని, భరత్ అయితే ఫోటోలు కనిపిస్తుంటుంది. ఇంకా చక్రధర్ అయితే అనుకుంటాడు, మీనాక్షి ఇక్కడికి వచ్చిందా, మీనాక్షి ఫోటో పట్టుకొని ఇక్కడికి వచ్చిందంటే అసలు నిజం చెప్పేసి ఉంటుందా, ఆ భరత్ అవని వాళ్ళ నాన్న నేనే అని చెప్పేసి ఉంటుందా, వామో ఇప్పుడు ఏం చేయాలి అని కంగారులా అవని వాళ్ళ ఇంటికి అయితే చక్రధర్ అయితే వెళ్తూ ఉంటాడు. ఇంకా అదే టైంలో అవని అయితే ఆఫీస్కి వెళ్ళాలని కంగారుగా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా చక్రధర్ కూడా అదే టైంకి అక్కడికి చేరుకుంటూ ఉంటాడు. ఇంకా అవని అయితే చక్రధర్ని అడుగుతుంటుంది, ఏంటి ఇలా వచ్చారంటే నాకు ఒక పని మీద వచ్చాను అని అంటూ ఉంటాడు. సరే మీ ఇంటికి వెళ్ళిన కొత్త వాళ్ళు వచ్చారా అని చక్రధర్ అయితే అడుగుతుంటాడు. అప్పుడు అవని, అదేంటి కొత్తగా అడుగుతున్నారు మీరు నన్ను అని అంటూ ఉంటుంది.